శ్రీ సప్తపతి శిష్యులకి స్వాగతం. కాళేశ్వరము మహాపుణ్యక్షేత్రము, కాటుక కంటి నీరు పెదవులనంట నీకు. ఎందుకంటే నేడు మంత్రివర్గంలో చర్చకు ఇదే వచ్చే అవకాశమా? ఓకే 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 ఒక్క నిమిషం. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఆషామాషి వ్యవహారం కాదండి. కాళేశ్వరం ఎత్తిపోతల ఇప్పుడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్డీఎస్ఏలో ఇచ్చిన నివేదికల గురువారం జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? తుది నివేదిక ఎన్డీఎస్ఏ తుది నివేదిక సైతం ఏప్రిల్ 24న వచ్చింది. అందులో మధ్యంతర నివేదికలో సూచించిన పరీక్షలతో సంబంధం లేకుండా 3 బ్యారేజీలకు ఇంకా చేయాల్సిన పరీక్షలు, ఇతర పనులను సూచించింది. 2 నివేదికలపైన ఇప్పటివరకు కార్యాచరణ ఖరారు కాలేదు. అయితే ఈ రెండింటిపైన కేబినెట్ నీటిపారుదల శాఖ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పుడు కాంగ్రెస్ అగ్రనేత సో నివేదిక వచ్చి 3 నెలలైనా ఎలాంటి చర్యలు లేకపోవడం విమర్శలకు దారితీస్తుందని కాంగ్రెస్ నాయకులే పేర్కొన్నారు. సర్వే ఇన్వెస్టిగేషన్లో లోపాలు, రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీలో నిర్మాణ సంస్థకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు, పని పూర్తవ్వకుండానే పూర్తయినట్లు ధృవపత్రం ఇవ్వడం, కాఫర్ డ్యామ్ తొలగించడంతో వైఫల్యాల కారణంగా నీటి ప్రవాహ మార్గంలో మార్పులు జరగడం, బ్యాంకు గ్యారంటీలు తిరిగి చెల్లించడం, అంచనాల సవరణలో లోపాలు, వాటరింగ్ చేయకుండానే చేసినట్లుగా రికార్డు చేయడం, నాణ్యత నిర్వహణ లోపాలు, ఇలా అనేక అంశాలతోటి విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది. 16 మంది ఇంజనీర్లు, వర్క్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ పైన నిర్మాణ సంస్థ L&T PES జాయింట్ వెంచర్ పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్కు సిఫార్సు చేసింది. మేడిగడ్డ 7వ బ్లాక్ పునర్నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని నిర్మాణ సంస్థ నుంచే వసూలు చేయాలని అంది. మరో 23 మంది ఇంజనీర్లపై శాఖాపరమైన చర్యలకు సూచించింది. మార్చి మొదటి వారంలో ఈ నివేదిక ఇవ్వగా వెంటనే విజిలెన్స్ కాళేశ్వరం కమిషన్కు పంపగా కమిషన్ కూడా ఆమోదించింది. మార్చి 18న ఆమోదం వచ్చినా ఇప్పటివరకు విజిలెన్స్ నివేదిక నీటిపారుదల శాఖకు దాటలేదు. విజిలెన్స్ విచారణ సమయంలో గుత్తేదారుడు పని పూర్తయినట్లు ఇచ్చిన సర్టిఫికెట్ను ప్రభుత్వం ఉపసంహరించింది. చాలా ఇంపార్టెంట్. వివాదాస్పదంగా గ్రౌటింగ్ అంశం. ఎన్డీఎస్ఏ సిఫార్సులకు అనుగుణంగానే ముందుకెళ్తామని ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే ఎన్డీఎస్ఏ మధ్యంతర సిఫార్సులకు భిన్నంగా మేడిగడ్డ బ్యారేజీకి ముందస్తు గ్రౌటింగ్ చేయించారు.